బ్రహ్మోస్ అనే మిస్సైల్ రష్యా భారత్ ఇద్దరు కలిసి తయారు చేశారు అని ఇండియాలో ఉండే బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలో ఉండే మోస్కో నది ఈ రెండు నదుల పేర్లలో మొదటి రెండు అక్షరాలను తీసుకుని బ్రహ్మోస్ అని పేరు పెట్టారని మీకు తెలుసు. కానీ ఈ వీడియోలో మీకు ఎవరికి తెలియని కొన్ని బ్రహ్మోస్ సీక్రెట్స్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా స్పూన్ ఫీడింగ్ ఇస్తాను. పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ అని చెప్పి మోసం చేసి కాల్పులు ఆపేలాగా చేసి సడన్ గా మళ్ళీ కాల్పులు జరపడం వల్ల 10 మంది సైనికులను కోల్పోయాం. ఇదంతా ఇదిగో వీడి పనే. ఈ దేడి దిమాగ్గాలు ఎన్నిసార్లు మోసం 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 అనే పేరుతో మనల్ని చంపుతుంటే ఎవడో గొట్టంగాడు బ్రోకర్ గాడు చెప్పాడని మనం తలూపితే 10 మంది భారతీయులను కోల్పోయాం. మరి శత్రువులకు భయం పుట్టాలి అంటే బ్రహ్మోస్ ని వదలాలి కదా, వదిలేశారు. అందరూ అనుకుంటారు బ్రహ్మోస్ అనేది ఒక్కటే అని, కానీ బ్రహ్మోస్ లో చాలా రకాలు ఉన్నాయి. అది చేసే వినాశనం చాలా రకాలుగా ఉంటాయి. ఇండియాలో బ్రహ్మోస్ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అనే మిసైల్స్ ఉన్నాయి. ఇవి 290 కిలోమీటర్ల రేంజ్ లో మాత్రం ప్రయాణం చేసి అటాక్ చేస్తాయి. సుమారు 200 నుంచి 300 కేజీల బరువు ఉంటాయి. భూమి మీద డైరెక్ట్ గా గద్దలాగా వచ్చి పడిపోతే సుమారు 10 నుంచి 15 మీటర్ల వెడల్పుతో 3 నుండి 5 మీటర్ల లోతుతో ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఆర్మీ క్యాంపుల మీద పడితే 50 నుండి 100 మంది సైనికులు ప్రాణాలు పోతాయి. అక్కడ ఉన్న ట్యాంకర్లు, బంకర్లు, రాడార్లు, వెపన్స్ అన్ని కూడా నాశనం అవుతాయి. సాధారణ ప్రజలు ఉన్న ప్రాంతంలో పడితే 100 నుండి 300 మంది చనిపోతారు. ఇల్లు, షాపులు, విద్యుత్ స్తంభాలు, బస్సులు, వాహనాలు ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఆసుపత్రులు, స్కూల్ మీద పడితే చెప్పాల్సిన అవసరమే లేదు. 100 మీటర్ల దూరంలో ఉన్నవన్నీ కూడా నాశనం అవుతాయి. 300 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఒక మీడియం రేంజ్ లో ఎఫెక్ట్ ఉంటుంది. 800 మీటర్ల రేంజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి కిటికీలు పగిలిపోయి గోడలకి నెరలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మిసైల్స్ ధ్వని కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణం చేస్తాయి. మ్యాక్ 2.8 నుండి 3 పాయింట్ స్పీడ్. క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం కావాలంటే ఒక సెకండ్ కి 340 మీటర్ల దూరం వేసుకోండి. అంటే గంటకి 1235 కిలోమీటర్లు. 3 రెట్లు అంటే గంటకి 3400 నుంచి 3700 కిలోమీటర్ల స్పీడ్ అని అర్థం. ఇంకా మీకు అర్థం అయ్యే విధంగా చెప్తాను. ఒక ఫెరారీ కార్ తీసుకోండి. గంటకి 350 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది అనుకుంటే దాన్ని 10x స్పీడ్ తో ఇమాజిన్ చేసుకో. మీకు అర్థం అవడానికి ఇలా చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత ప్రమాదకరమైనది బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది 800 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ కంటే ఇది చాలా డేంజర్. ధ్వని కంటే దాదాపు 3 రెట్లు 200 నుండి 300 కేజీల బరువు ఉంటుంది. ఇది భూమి మీద నుండి కానీ, విమానాల నుండి కానీ, సబ్మెరైన్స్ నుంచి కానీ ఎలాగైనా ప్రయోగించవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన బ్రహ్మోస్ ఏంటో తెలుసా? బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్. దీని వేగం మ్యాక్ 7. సుమారు గంటకి 8600 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. వదిలితే కంటికి కూడా కనిపించదు. దీన్ని ఆపాలంటే ట్రంప్ మామ అడ్డం వచ్చిన, పుతిన్ అంకుల్ చేతులు పెట్టిన, జిన్పింగ్ అనే డ్రాగన్ అడ్డొచ్చిన డైనోసార్ లాగా శత్రువు మీద పడిపోయి రానున్న రోజుల్లో డైనోసార్ లాగా శత్రువు మీద పడిపోద్ది. రానున్న రోజుల్లో ప్రపంచం భయపడిపోద్ది, వణికిపోద్ది. రాసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.